హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ ఈసీ వాళ్ళకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ నుండి, అలానే ఇంజనీరింగ్ వాళ్ళకి స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్ సబ్జెక్ట్ నుండి వన్స్ అండ్ టూస్ కాంప్లిమెంట్ గురించి చూద్దాం. వన్స్ కాంప్లిమెంట్కి 2 మెథడ్స్ ఉన్నాయి, అలానే టూస్ కాంప్లిమెంట్కి కూడా 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్. వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ బైనరీ నంబర్ ఈజ్ అబ్టైన్డ్ సింప్లీ బై రీప్లేసింగ్ ఈచ్ 1 by 0 అండ్ ఈచ్ 0 by 1. ఓకే, ఒక మెథడ్ ఏంటంటే ఏదైతే 1 ఉంటుందో ఆ ప్లేస్లో 0ని పెడతాము, ఏదైతే 0 ఉందో ఆ ప్లేస్లో 1 అని రీప్లేస్ చేస్తాం. అది ఫస్ట్ మెథడ్. ఆల్టర్నేటివ్లీ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ బైనరీ నెంబర్ కెన్ అబ్టైన్ బై సబ్ట్రాక్టింగ్ ఈచ్ బిట్ ఫ్రమ్ 1. సెకండ్ మెథడ్ ఏంటంటే ఎన్ని బిట్ అయితే మనకి ఇస్తారో అన్ని బిట్స్ని 1 నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ఎగ్జాంపుల్, ఓకే, 0 1 1 0 0 1. ఎగ్జాంపుల్ 0 1 1 0 0 1. ఇప్పుడు దీనికి ఫైండ్ వన్స్ కాంప్లిమెంట్. ఫైండ్ వన్స్ కాంప్లిమెంట్ ఏమని చెప్పాము? ఒక మెథడ్ వన్స్ కాంప్లిమెంట్ ఉంటే వన్స్ ఉంటేనేమో జీరోస్ పెట్టాలి, జీరోస్ ఉంటే వన్స్ పెట్టాలి అని చెప్పాము కదా. ఇక్కడ 1 ఉంది, ఏమని పెడతాము? 0 అని పెట్టాలి. ఓకే, 1 ఉంటేనేమో 0 అని పెట్టాలని చెప్పాము కదా. అంటే 0 1 1 0 0 1. ఓకే, ఎంత వచ్చిందండి? 1 0 0 1 1 0 వచ్చింది. ఇది వన్స్ కాంప్లిమెంట్. ఇదొక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే మనకి ఈ నంబర్ ఇచ్చారు కదా, మనకి ఎన్ని బిట్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 బిట్స్ ఉన్నాయి. ఆ 6 బిట్స్లో 6 వన్స్ తీసుకోండి. ఓకే, సెకండ్ మెథడ్. ఎన్ని వన్స్? 6 బిట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి అంటే 6 వన్స్ తీసుకోవాలి. 6 వన్స్ తీసుకుని నెక్స్ట్ మనకి ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో ఆ ప్రాబ్లం ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 0 1 1 0 0 1 ఇచ్చారు కదా, అది ఇక్కడ నోట్ చేయండి. 0 1 1 0 0 1 ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయాలంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, సబ్ట్రాక్షన్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలి, ఆ రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి అని. అది ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ పక్కన రాస్తున్నాను మళ్ళీ సబ్ట్రాక్షన్ రూల్స్. 0 - 0 అంటే ఏంటి? 0, ఇది డిఫరెన్స్, ఇది బారు. 0 0 - 1 అంటే 1 1 1 - 0 అంటే 1 0 1 - 1 అంటే 0 0. ఇవి సబ్ట్రాక్షన్ రూల్స్. ఆ సబ్ట్రాక్షన్ రూల్స్ని ఫాలో అవుతూ ఇక్కడ చూడండి, 1 - 1 ఎంత అవుతుంది? 0 అవుతుంది. నెక్స్ట్ 1 - 0 1 1 - 0 1 1 - 1 0 1 - 1 0 1 - 0 1 ఎంత వచ్చింది? 1 0 0 1 1 0 వచ్చింది. ఇక్కడ అంతే వచ్చింది కదా, 1 0 0 1 1 0. ఇది ఫస్ట్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏమో జీరోస్ ఉంటే వన్స్, వన్స్ ఉంటే జీరోస్గా మార్చడమే. సెకండ్ మెథడ్ ఏంటంటే మనకి ఎన్ని బిట్స్ అయితే ప్రాబ్లంలో ఇచ్చారో అన్ని ముందు వన్స్ వేసుకోవాలి, దాని కింద మనకి ఇచ్చిన ప్రాబ్లం వేసుకుని సబ్ట్రాక్షన్ చేయాలి. అప్పుడు మీకు ఈక్వల్ టు వన్స్ కాంప్లిమెంట్ ఇక్కడ ఏదైతే ఆన్సర్ వస్తుందో ఇక్కడ కూడా అదే ఆన్సర్ వస్తుందండి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 0 0 1 0 0 3 1. ఓకే, ఇలా తీసుకున్నాం. 2 మెథడ్స్ కూడా చేద్దాం. ఫైండ్ వన్స్ కాంప్లిమెంటే. ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను? ఇచ్చిన నంబరు ఇక్కడ నేను నోట్ చేస్తున్నాను ఫస్ట్ మెథడ్ అని. ఇది ఫస్ట్ మెథడ్. 0 0 1 0 0 3 1. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? జీరోస్ ఉంటే వన్స్, వన్స్ ఉంటే జీరోస్గా మారిస్తే అది వన్స్ కాంప్లిమెంట్ అయిపోతుంది కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది? 1 1 0 1 1 0 0 0. ఇదే మనకి ఏంటండి? వన్స్ కాంప్లిమెంట్. ఓకే, సెకండ్ మెథడ్ ఏమని చెప్పాను? ఎన్ని బిట్స్ ఇచ్చారో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎన్ని బిట్స్ ఇచ్చారో అన్నీ వన్స్ వేసుకోవాలి ఫస్ట్. ఓకే, మనకి ఎన్ని బిట్స్ అయితే ఇచ్చారో అన్నీ వన్స్ వేయాలి. ఎన్ని బిట్స్ ఇచ్చారండి మనకి? 1 2 3 4 5 6 7 8 బిట్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? 8 వన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 వన్స్ వేసుకొని మనకి ఇచ్చింది ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని కింద నోట్ చేయండి. ఆ బిట్స్ని 0 0 1 0 0 3 1. ఇప్పుడు ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 1 - 1
0, 1 minus 1, 0, 1 minus 1, 0, 1 minus 0, 1, 1 minus 0, 1, మళ్ళీ 1 minus 1, 0, 1 minus 0, 1, 1 minus 0, 1. ఎంత వచ్చింది? 1 1 0 1 1 0 0. ఇక్కడ అంతే కదా, 1 1 0 1 1 0 0. ఓకే, ఇవి 2 మెథడ్స్ వన్స్ కాంప్లిమెంట్లో. అర్థమైనాయా అండి? నెక్స్ట్ 2's కాంప్లిమెంట్ చూద్దాం. 2's కాంప్లిమెంట్. 2's complement of a binary number can be obtained by adding 1 to its 1's complement. 2's complement అంటే ఫస్ట్ ఏదైతే నెంబర్ ఇస్తారో ఆ నెంబర్కి ఫస్ట్ 1's complement ఫైండ్ అవుట్ చేయాలి. ఆ 1's complement ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎల్ఎస్బి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏదైతే ఉందో ఆ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్లేస్లో 1 ప్లేస్ చేసి యాడ్ చేయాలి. అప్పుడు మీకు 2's complement అవుతుంది. అది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ కూడా చెప్తానండి. ఫస్ట్ మెథడ్ చూద్దాం ముందు. ఫైండ్ 2's complement ఆఫ్ 0 1 1 0 0 1. ఓకే, ఫస్ట్ ఏమని చెప్పాను? ప్రాబ్లం నోట్ చేయండి. 0 1 1 0 1 కదా, ఇది ఇచ్చిన నెంబర్ మనకి. ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన నెంబర్కి 1's complement ఫైండ్ అవుట్ చేయాలి. 1's complement ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటి? 1s ఉన్న ప్లేస్లో 0s పెట్టాలి, 0s ఉన్న ప్లేస్లో 1s పెట్టాలి కదా. ఇక్కడ 0 ఉంది అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 1 0 0 1 1 0. ఇక్కడ వరకు మనం ఏం చేసినట్టు? 1's complement అనేది చేసాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్లేస్లో 1 యాడ్ చేయాలి. ఇదే కదా ఈ 1's complementకి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇక్కడ 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 0 + 1 1. రిమైనింగ్ యాడ్ చేయడానికి ఏమీ లేవు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబరే వేసేస్తాం. ఇక్కడ ఎంత ఉంది నెంబర్? 1 1 0 0 1. ఇప్పుడు మీకు 2's complement అనేది కంప్లీట్ అయినట్టు. ఓకే, ఇది వదిలేసేయాలండి. ఇది మళ్ళీ ఈ 2 యాడ్ చేసేస్తారేమో, కాదు. ఈ 1's complementలోకి మార్చేసాం కదా, మార్చేసిన దాన్ని కన్సిడర్ చేస్తాం. ఇంకా దీన్ని వదిలేసేయడమే. 0 + 1 1. రిమైనింగ్ ఇక్కడ రెడ్ పెన్తో రాశాను కదా, అవే యాజ్ ఇట్ ఈజ్ వేస్తాం. ఓకే, ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటి అంటే, సెకండ్ మెథడ్ మనకు ఒకసారి ఇచ్చిన ప్రాబ్లం ఏముందో అది నోట్ చేయండి. ఏముందండి ప్రాబ్లం? 0 1 1 0 0 1 ఉంది. ఈ ఇచ్చిన ప్రాబ్లంలో 1 ఏదైతే ఉందో ఆ 1 అనేది యాజ్ ఇట్ ఈజ్ వేసేయాలి. ఓకే, ఇచ్చిన ప్రాబ్లంలో అంటే మనకి ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 1 అనేది యాజ్ ఇట్ ఈజ్ వేసేయండి. అంటే ఇక్కడ 1 యాజ్ ఇట్ ఈజ్ వేసేస్తాము. రిమైనింగ్ ఈ బిట్స్ అన్నీ ఉన్నాయి చూసారా, వాటికి 1's complement చేయండి. 1's complement ఏమవుతుంది? 1 0 0 1 1 అవుతుంది. ఇదేంటి? ఇదే 2's complement. ఓకే, ఏదైతే 1 ఉందో స్టార్టింగ్ 1, ఇన్ కేస్ ఈ పక్కన 2 zeros ఉన్నాయి అనుకోండి, అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజే వేసేస్తాము. ఇక్కడ మనకి స్టార్టింగ్ 1 ఉంది కాబట్టి 1 వేసాము, యాజ్ ఇట్ ఈజ్ దించేస్తాము 1. రిమైనింగ్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటికి 1's complement చేయండి. అంటే 0s ఉన్న ప్లేస్లో 1s, 1s ఉన్న ప్లేస్లో 0స్ని ప్లేస్ చేయాలి. ఇక్కడ 0 ఉంది కాబట్టి 1 పెట్టాము, ఇక్కడ 1s ఉన్నాయి కాబట్టి 0s ప్లేస్ చేసాము, ఇక్కడ 0s ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1s ప్లేస్ చేసాము. అర్థమైందా? అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాంలేండి. వీటిలో మీకు మీకు డౌట్స్ ఏమి ఉండవు. ఇంకా సెకండ్ మెథడ్లోనే చూద్దాము. ఎగ్జాంపుల్ 1 0 0 1 0 ఉంది. ఓకే, సెకండ్ మెథడ్లో 1 0 0 1 0 ఉంది. ఏమని చెప్పాను? ఇక్కడ మనకి 1 ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 0 ఉంటే యాజ్ ఇట్ ఈజ్ 0 వేసేస్తాం, ఇక్కడ 1 ఉంటే యాజ్ ఇట్ ఈజ్ 1 వేసేస్తాం. ఇక్కడ ఏవైతే ఈ 1 నుంచి ఇటు మనకి లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉంటాయో ఆ నంబర్స్కి మాత్రమే 1's complement చేయాలి. ఇక్కడ ఎంత ఉంది? 1 0 0 ఉంది. ఇప్పుడు మనకి 1's complement చేస్తే ఏమవుతుంది? 0 1 1 అవుతుంది. ఓకే, అంటే ఇది అంతా ఏమవుతుందో మనకి, ఇది వచ్చి 2's complement అవుతుంది. మరి ఇది రైట్ ఆర్ రాంగ్ ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ మెథడ్ చేద్దాం. దీనికే 1 0 0 1 0 కదా మనకి ఇచ్చిన ప్రాబ్లం. 1 0 0 1 0 ఇచ్చారు. ఫస్ట్ ఏమని చెప్పాను? 1's complement చేయాలి. 1's complement చేయాలి అంటే 0s ఉంటే 1s, 1s ఉంటే 0s కదా. 0 1 1 0 1 వేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కి 1 యాడ్ చేయాలి కదా. 1 + 1 0, క్యారీ 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 0 + 1 1. మళ్ళీ ఇక్కడ యాడ్ చేయడానికి ఏవీ లేవు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్
దించేస్తాం. ఎంత వచ్చింది? 0,110 వచ్చింది. ఇక్కడ కూడా అంతే కదా, 0,110 వచ్చింది. ఓకే, అలానే వీటిలో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ సెకండ్ మెథడ్లోనే మీకు ఇంకా డౌట్ క్లారిఫై అవుతుంది. ఎగ్జాంపుల్ 1,0,11,00. ఎంత నెంబర్ తీసుకున్నాం? 1,0,11,00 ఇచ్చిన నెంబర్ ఇది. ఇప్పుడు ఏం చేయాలని చెప్పాను, మనకి ఎక్కడ వరకు అయితే 1 స్టార్ట్ అవుతుందో అప్పటి వరకు యాజ్ ఇట్ ఈజే వేసేస్తామండి. ఫస్ట్ 1, ఇక్కడ 1 ఉంది కదా, మరి ఇక్కడ అంటే కాదు, ఇటు నుంచి మనం తీసుకుంటున్నప్పుడు, ఈ డైరెక్షన్లో తీసుకుంటున్నప్పుడు ఎక్కడైతే స్టార్టింగ్ 1 వస్తుందో అప్పటి వరకు యాజ్ ఇట్ ఈజ్ నెంబర్లు వేసేస్తాం. నెక్స్ట్ రిమైనింగ్ ఈ 3 ఉన్నాయి చూసారా, వాటికి మాత్రం ఏం చేయాలి? 1's కాంప్లిమెంట్ చేయాలి. అంటే 0, 1, 0. ఇది మొత్తం మీకు 2's కాంప్లిమెంట్ అయినట్టు. ఓకే, ఇప్పుడు దీనికే మనం ఏం చేద్దాం, ఫస్ట్ మెథడ్ ఉంది కదా, ఫస్ట్ మెథడ్ ఫాలో అవుదాం. ఏమి ఇచ్చారు? 1, 0, 1, 1, 0, 0 ఇచ్చారు. ఫస్ట్ మెథడ్ ఫాలో అవుతున్నానండి. ఇప్పుడు ఏం చేయాలి? వన్స్ కాంప్లిమెంట్ చేయాలి కదా, 1s ఉంటే 0s, 0s ఉంటే 1s, అలా వేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 0, 1, 0, 0, 1, 1 అవుతుంది. ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి? 1s కాంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏదైతే ఉందో ఆ బిట్కి ఏం చేయాలి? 1 యాడ్ చేయాలి కదా. 1 + 1 0 క్యారీ 1. నెక్స్ట్ మళ్ళీ 1 + 1 0 క్యారీ 1. 0 + 1 1. ఇక్కడ యాస్టీజ్ ఏమీ లేవు కాబట్టి యాడ్ చేయడానికి ఇలా వేసేసుకోవడమే. అప్పుడు ఇది ఏం కంప్లీట్ అయినట్టు? 2's కాంప్లిమెంట్ అయినట్టు. ఎంత వచ్చింది మనకి? 0, 1, 0, 100, 0, 1, 0, 100. ఓకే, ఇలా 2 మెథడ్స్ అండి. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సబ్ట్రాక్షన్ యూజింగ్ 2's కాంప్లిమెంట్ చూద్దాం.